స్మాల్ పీసెస్లో క్రష్ చేసుకోవాలి. క్రష్ చేసుకున్నాక అదేవిధంగా క్యారెట్ స్కిన్ తీసేసి క్యారెట్ను కూడా క్రష్ చేసుకోవాలి. స్మాల్ పీసెస్లో క్రష్ చేసుకుని క్యాప్సికమ్ స్మాల్ పీసెస్లో కట్ చేసుకోవాలి. కీరా స్కిన్ తీసి స్మాల్ పీసెస్లో కట్ చేసుకోవాలి. ఎంత స్మాల్ అయితే అంత మంచిగా టేస్ట్గా ఉంటుంది. కొబ్బరి కూడా కోరుకోవాలి. కొబ్బరి క్రష్ చేసుకుని రెడీగా చేసుకోవాలి. కొత్తిమీర వాష్ చేసి స్మాల్ పీసెస్లో కట్ చేసుకోవాలి. అదేవిధంగా కరివేపాకు కూడా స్మాల్ పీసెస్లో కట్ చేసుకోవాలి. ఇలా అన్ని స్మాల్ పీసెస్లో కట్ చేసి ఒక బౌల్లో వేసుకుని అన్నీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక క్రష్ చేసిన కొబ్బరి, క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్ అన్నీ క్రష్ చేసుకుని స్మాల్ పీసెస్లో కట్ చేసుకుని బౌల్లో తీసుకున్నాక